మాత్రాన వాళ్ళ తురాయి ఊడిపోయేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది లేదు, కొత్తగా వచ్చేది లేదు. 10 ఏళ్ళు 2 సార్లు మున్సిపాలిటీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మనకు రూపాయి కూడా రాలేదు, సిల్లి గవ్వ ఇయ్యలేదు. అందుకే ఈ మున్సిపాలిటీలలో మొత్తానికి మొత్తం మనోళ్ళే గెలవాలి. అప్పుడే అభివృద్ధి 100% సాధ్యం అవుతుంది. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈరోజు చంద్రశేఖరరావు చరిత్ర రేవంత్ రెడ్డి చేర్పేయాలనే ప్రయత్నం చేస్తురని. హరీష్ రావు, కేటీఆర్ గారు అన్నారు, చూసిండ్రు కదా. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌజులు ఉన్నాడు, మారీచుడు సుబాహుడేమో ఊరూరు తిరుగుతున్నారు. గతంలో పురాణాలలో మీరు చూసిరు కదా, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుని సుబాహుడు అనే రాక్షసులను పంపించేటోళ్ళు. వాళ్ళు నెయ్యి పోసి యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం మాంసాలు తీసుకొచ్చి దాంట్లో వేసేటోళ్ళు ఈ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయనికే. ఇవాళ తెలంగాణలో కూడా మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఈ మారీచుడు సుబాహుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి తిరిగే ప్రయత్నం చేస్తున్నారు, ఊరూరు తిరుగుతురు. మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారికి టెలిఫోన్ ట్యాపింగ్లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతుంది, జడ్జిలను వదలకపోతుంది, జర్నలిస్టులను వదలకపోతుంది, సినిమా తారలను వదలకపోతుంది. ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకయ్యా వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అయ్యా అది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా? ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? అసలు బేడీలేసి ఈడ్స్కి రావాలి. ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు లేదు నేను ఫామ్ హౌస్లో ఉన్నా దావతులు చేసుకుంటున్నా మీరు ఆడికే రమ్మని అడిగారు. ఎవడన్నా తప్పు చేసినోడు రమ్మంటాడే? అయినా కూడా వయసును దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్లో నీకు ఇల్లు ఉంది కదా గాడికి రా నమోదు చేసుకుంటాం అంటే గట్లెట్లా పిలుస్తారని అడుగుతారు. ఇవాళ తప్పు చేసినోని అంగి పట్టి ఈడ్చుకొచ్చే చట్టం ఉంది మన దగ్గర. ఇవాళ ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతుందా? నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు, చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. ఆనాడు ఎవరో ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేట ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని నేనలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడుపుతే పోతుందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న మీ హామీ నేను తూడు చేస్తే పోతుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను పేదోళ్ళని చేసిన మోసానికి ఈరోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో 1200 మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటువే ఆ 1200 మంది శవాల మీద మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయినరే. మీరు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని నేను చెడపదలుచుకుంటే కూడా చెడుతుందా? మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర, మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని. అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెరపలేరు. శాశ్వతంగా తెలంగాణ ద్రోహిగా పాపాల భైరవుడుగా తెలంగాణ ఉన్నంతకాలం చంద్రశేఖరరావు పాపాల భైరవుడు అని తెలంగాణ చరిత్రలో ఉంటుంది హరీష్ రావు గారు. దీన్ని ఎవ్వరు చెరపలేరు. ఇది తెలంగాణ సమాజానికి అంత తెలుసు. అందుకే నేను ఏం ప్రయత్నం చెయ్యా, మీ చరిత్రను కావాలంటే మా కార్యకర్తలకు చెప్పి గోడల మీద రాపిస్తా ఎప్పటికి ఉండేటట్టు. మా రామ్మోహన్ రెడ్డి గారు సూచన ఎత్తున పరిగెంత రాపిరు ఆయన పాస్పోర్ట్ల దందా దొంగ నోట్ల దందా గురించి గోడల మీద రాపిస్తే కానీ వాళ్ళ గొప్పతనం ప్రజలకు తెలియదు. ఏదేమైనా స్క్రీన్ మీద మా అక్కలు ఉన్నారు. మా అక్కలను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఆ ఎల్ల బతుకమ్మ చీరలు మీకు ఇచ్చిండ్రు, ఎన్నడన్నా కట్టుకున్నారా అక్క? తలుపు మూసన్న కట్టుకునే పరిస్థితి ఉండేనా? బతుకమ్మ చీర ఇయ్యాలి, తీసుకుపోయి పిట్టల్ని బెదిరియడానికి బాయికాడ కట్టేయాలి. అవునా? మనం వేసిన పంట మొక్కజొన్ననో అదో ఇదో ఉంటే పిట్టలు వాళ్ళకుంటే బెదిరియడానికి ఆడ అడ్డం కట్టేది. ఇవాళ మా అక్కలు ఇందిరమ్మ చీరిస్తే పాలపిట్టలాగా కట్టుకొని వచ్చారు. చీర అంటే గిట్లుండాలి. తమ్ముడు సార పెడితే ఆ చీర కట్టుకొని అక్కలందరూ ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న, సవాలు విసిరదలుచుకున్నా. మేం రేషన్ కార్డులు ఇచ్చినోళ్ళు, మేం సన్నబియ్యం ఇచ్చినోళ్ళు,
మా అక్కలు ఇవాళ ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 2 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీలో ఉచిత బస్సుకి ఇవాళ ఖర్చు పెట్టినాం. యానాడు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అనంత పద్మనాభ స్వామి దగ్గరకు పోవాలంటే కూడా ఇంటి ఆయన దగ్గర చేయి జాపాలి. ఆయన దసరాకు అడిగితే ఉగాది గోదుపో అంటే కడుపులో బాధతోని దుఃఖం పెట్టుకొని సరే ఇక మన పరిస్థితి బాగాలేదు సర్దుకోవాలని ఇవాళ ఇంటి ఆయన బాయి కాడుకోతే ఈ లోపల అమ్మగారిని పోయి చూసి అమ్మ ఎట్లుందో చూసుకొని మళ్ళీ వెనకకు వస్తున్నారు మా అక్కలు. ఆడ మా అక్క నవ్వుతుంది నిజమే అని. నిజమా కాదా అక్క? సెలవులు వస్తే పిల్లల్ని తీసుకొని గుడికి పోతున్నాం, అవునా? బడికాడు ఇడిచిపెట్టాలంటే బస్సులో పోతున్నాం. ఎప్పుడన్నా ఎవరన్నా రూపాయి అడిగినరా? పథకం మొదలుపెట్టినాడే నన్ను కొంతమంది మా ఆడబిడ్డలు అడిగినారు, అయ్యా మరి మమ్మల్ని బస్ కిరాయి అడిగితే ఏం చేయాలని. ఏం లేదక్క, నా ఫోటో జేబులో పెట్టుకొని మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, పోయి కిరాయి పైసలు తెచ్చుకోపోండి అని చూపియమని చెప్పిన. 2 ఏళ్లలో ఎప్పుడన్నా ఎవరన్నా రూపాయి అడిగినరా అక్క? ఉచితంగా ప్రయాణం చేస్తలేరు. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయి పెడితే నెలకు 70,000 రూపాయల ఆదాయం ప్రతి బస్సు మీద ఇవాళ మా ఆడబిడ్డలకు వస్తున్నాయి. 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతోని ఆడబిడ్డల 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టినాం. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ఈరోజు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్టే కాదు, శిల్పారామం పక్కన ఇందిరా మహిళా